రాజంపేట మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు గారు, మీ పరిధిలో ఏ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుంటారు? అసలు ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయంటారు? 3RR ఛానల్కు నమస్కారం. ముఖ్యంగా ఈ రాజంపేట మున్సిపల్ పరిధిలో నిన్న కౌన్సిల్ తీర్మానం కూడా తీసుకున్నాము. పశు ఆవులు వీధుల్లో అమ్మడం నుండి తీవ్ర ట్రాఫిక్ సమస్యను, అలానే ప్రజలకు తీవ్ర అసహకారం ఉండడం వల్ల వాటిని కడపలోని గోశాలకు తరలించడానికి చర్య తీసుకుంటున్నాము. అలానే ఆవులకు సంబంధించిన యజమానులు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల ఆ ఆవులకు 3,000 రూపాయలు చెల్లించి మళ్ళా ఆవును నడిపించవలసిందిగా ఆల్రెడీ మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. త్వరలో అది ఇంప్లిమెంట్ చేస్తాము. అలానే 5 కోట్లు పెట్టి సీసీ డ్రైన్స్, రోడ్లు, అలానే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 5 కోట్లకి కౌన్సిల్ తీర్మానం తీసుకోవడం జరిగింది. అలానే ముఖ్యంగా పార్ట్ వర్క్స్ పట్టణంలో ఉండే చిన్న చిన్న గుంటలను పూడ్చుటకు మన మినిస్టర్ గారైన నారాయణ గారు ఆదేశించున్నారు. అలానే CDMO గారు కూడా ఈ పార్ట్ వర్క్స్ గురించి టౌన్లో ఎక్కడ గుంతలు కనిపించకుండా ఉండకూడదని చెప్పినందువల్ల పార్ట్ వర్క్స్ పూడ్చడానికి చాలా చోట్ల పరిష్కారం, చాలా చోట్ల పూడ్చడం ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి త్వరలో క్లియర్ చేస్తాం. జనవరి చివరి నాటికి గుంతలు లేని రోడ్లను మనం రాజంపేట మున్సిపాలిటీలో చూస్తాము. అలానే నూతనంగా రాజంపేట మున్సిపాలిటీలకి కొత్తగా ఏర్పడినటువంటి ఇండ్లు, గృహాలకు సీసీ రోడ్లు పరిధి ఏదన్నా కొత్తగా ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారా? సెకండ్ పేజ్ ఏమైనా చేస్తున్నారా? 15 ఫైనాన్స్లో ADP కింద 2 కోట్లకి సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్స్కు 29 వార్డుల్లో పెట్టడం జరిగింది. అవి త్వరలో టెండర్స్ కాల్ఫర్ చేసి పనులు చేయడం జరుగుతుంది. నూతనంగా గృహాలు కట్టుకున్న వారికి వాళ్ళ ప్లాన్ అప్రూవల్ మనకు దాన్ని ఇచ్చేటప్పుడు రోడ్డు ఎన్ని అడుగులు ఖచ్చితంగా బిల్డర్స్ వదలాలంటారు మున్సిపాలిటీకి? మనకు అది రోడ్డు లెంత్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఒక బిల్డింగ్ ప్లాన్కి అప్లై చేసినప్పుడు LTPలు అంటే ప్లాన్ ఇచ్చే ప్రైవేట్ LTPలు, లైసెన్స్ ఇంజనీర్స్ సెట్ బ్యాక్స్, దానికి సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉండేట్టు ప్లాన్ ఇచ్చాలి. ప్లాన్ మనం అప్రూవ్ చేస్తే వాటిని కన్స్ట్రక్షన్ జరిగే విధంగా మన మున్సిపల్ సిబ్బంది అలా LTPలు కూడా పూర్తిగా దగ్గర ఉండి అవి సెట్ బ్యాక్స్లో ప్లాన్ ప్రకారం కట్టడం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆల్రెడీ స్టాఫ్కు LTPలు నేను చెప్పాను. ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారు? ప్రస్తుతం 83 మంది పారిశుద్ధ్య కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా అదనంగా మళ్ళా ఒక 20 మందిని డైలీ వేస్ కింద నియమించడం జరిగింది. వాళ్ళతో కార్యక్రమాలు, శానిటేషన్ కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జరుగుతుంది. అలానే ఇంకానూ మనం రాజంపేట మున్సిపల్ పరిధిలో ఇంకా ఒక 40 మందిని ఎక్స్ట్రాగా నియమించుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరలోనే అది కూడా నిర్మించి పూర్తి స్థాయిలో 100% శానిటేషన్ చేయటము జరుగుతుంది. స్కూల్స్, గుడుల దగ్గర మన స్పీడ్ బ్రేకర్స్ ఏదన్నా టౌన్లో వేసాము, అతగా స్పీడ్ ఇంత వేగంగా పోయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, వాటి నియంత్రణలోకి మన మున్సిపాలిటీ తరఫున మనం ఏమి చేయగలం? దాని మీద నాకు సిటిజన్స్ కొంతమంది కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా RTC పెట్రోల్ బంకు ఎదురుగా డివైడర్స్ పక్కన అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉందని పబ్లిక్ చెప్పినారు. నేను కూడా వెరిఫై చేస్తున్నాను. మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మా ఇంజనీర్ సిబ్బంది కూడా పంపిస్తున్నాను. అక్కడ ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర 2 యాక్సిడెంట్స్ జరిగినట్టు నా దృష్టిలో పెట్టినారు. అందువల్ల త్వరలో అక్కడ ఆ డివైడర్స్ పక్కన ఒక స్పీడ్ బ్రేకర్ నిర్మించడం జరుగుతుంది. అలానే నలంద స్కూల్ రోడ్ల మీద 2 స్పీడ్ బ్రేకర్లు పబ్లిక్ ఏర్పాటు చేస్తున్నారు. అవి స్ట్రైట్గా ఉండి సరిగా ఏర్పాటు చేయడం వలన వాహన 2 వీలర్స్ వారు దాన్ని దిక్కుని కొన్ని యాక్సిడెంట్ జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా త్వరలో
ఆ 2 స్పీడ్ బ్రేకర్లను డిమాలిష్ చేయటం కానీ లేదా దాన్ని లెవలింగ్ చేయటం కానీ చేయటం జరుగుతుంది. ఆల్రెడీ మా ఇంజనీర్స్కి దాని మీద ఆదేశాలు ఇచ్చి ఉన్నాను, త్వరలో చేస్తాను. మున్సిపాలిటీ పరిధిలో అక్కడక్కడ మన కాలువలు డ్యామేజ్ అవుతున్నాయి, మనకు మురికి కాలువలు. దాన్ని క్లీనింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అది ఎన్ని రోజులు పూర్తి కావచ్చు? అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉండిందంటారు? డీసిల్టేషన్ కొత్తగా టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాము. ఇప్పుడు మెయిన్గా ఫారెస్ట్ ఆఫీస్ నుంచి వజ్ర కళ్యాణం వరకు డీసిల్టేషన్ ఎప్పటి నుంచో గత 4 సంవత్సరాలు పెండింగ్ ఉంది. మన ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర డీసిల్టేట్ చేయడం వల్ల వాటరు మురికి నీళ్ళు వర్షాకాలంలో ఒక్కసారి ఓవర్ఫ్లో ఈ రోడ్ల మీద రావుతుంది. అందువల్ల ఇప్పుడు డీసిల్టేషన్ 3 టన్నుల నుంచి 3 టన్నులు ప్రజెంట్ వజ్ర కళ్యాణం దగ్గర ముమ్మరంగా డీసిల్టేషన్ జరుగుతుంది. అవి తీసిన తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర కొంచెం వాళ్ళ పర్మిషన్కి అప్లై చేసిన వాళ్ళ పర్మిషన్ వల్లే అది కూడా క్లీన్ చేస్తే టోటల్గా రాజంపేట టౌన్లో మురికి వాటర్ రోడ్ల మీద రాకుండా నీట్గా క్లీన్గా బయటికి పోయే విధంగా జరుగుతుంది. ఏర్పాటు త్వరలో చేస్తుంది. వాహనాలు మనకన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయి. ఇంకా ఏమైనా కొత్త ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలన్నా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న టౌన్ పెరుగుతున్న డెవలప్మెంట్ కారణంగా ఇంకా ఇవి ఉంటే మనకు బాగుండు, ఈ యాంత్రిక పరికరాలు ఉంటే సులభతరంగా మ్యాన్ పవర్కు తగ్గించుకొని కూడా చేసేదానికి అవకాశం ఉంది. అటువంటి ఏమన్నా రిక్రూట్మెంట్ ఏమైనా ఉన్నాయా? వాహనాలు వెహికల్స్ చాలా వరకు పాతైన వలన గతంలో సరిగా రిపేర్లు కూడా పూర్తి స్థాయిలో చేయనందున అవి పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. అవి ఎక్కువగా రిపేర్లు వస్తున్న వాటిని కడపకో లేదా నెల్లూరు తీసుకెళ్ళి మెయిన్ కాంట్రాక్టర్స్ చేయించడం జరిగింది. అలానే ట్రాక్టర్స్ కూడా కొన్ని పాతవి ఉన్న వాటిని రిపేర్ చేసాము. దానివల్ల రిపేర్ లేనప్పుడు ఎప్పుడన్నా ఉంటే శానిటేషన్ తాత్కాలికంగా కొద్దిగా అంతరాయం 1-2 రోజులు కలిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో వెహికల్స్ రిపేర్ చేసాం. ఇంకా పాత వెహికల్స్ కూడా రిపేర్కు చర్యలు తీసుకుంటున్నాం. అలానే కొత్తగా ట్రాక్టర్ కూడా ఒకటి బాడీకి పెట్టుకుంటున్నాం. అలానే మన ఎంపీ గారు కూడా కొత్తగా 2 ట్రాక్టర్లు మంజూరుకు డబ్బులు మంజూరు చేస్తున్నారు. అవి కూడా రాగానే పూర్తి స్థాయిలో శానిటేషన్ జరుగుతుంది. అలానే తోపుడు బండ్లు కూడా ఒక 20 ఆర్డర్ పెట్టున్నాము. అలాగే కాంట్రాక్టర్ బిల్స్ కూడా ఒక 32 టెండర్ అయిపోయింది. అవి త్వరలో సప్లై చేస్తారు. ఇవన్నీ వచ్చిన వెంటనే మొత్తం మీద రాజంపేట టౌన్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ పారిశుద్ధ నిర్వహణ బాగా కరెక్ట్గా జరుగుతుందని. రాజంపేట మనకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని మనకు హౌసెస్ ఉన్నాయి? రాజంపేట పరిధిలో 12,000 ఇళ్ళు దాదాపుగా ఉన్నవి. ఆ ఇంటి అందరికీ ఇంటి పనులు వేసి ఉన్నాము, వాళ్ళు కడుతున్నారు. అలానే కుళాయి కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా దాదాపు 4,000 చిల్లర కుళాయి కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకా 3,000 మందికి కుళాయి కనెక్షన్స్ మంజూరు చేయాల్సింది. వాళ్ళ కూడా త్వరలో అందరికీ ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వటం, కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. రాజంపేట మున్సిపాలిటీ ప్రజలకు మున్సిపల్ కమిషనర్గా మీరేం చెప్పదలుచుకున్నారు? రాజంపేట ప్రజలందరూ పూర్తి స్థాయిలో తమ శానిటేషన్ విషయంలో ముఖ్యంగా చెత్త వేసే దాంట్లో ఒక డంపింగ్ యార్డ్లు, గార్బేజ్ పాయింట్స్ ఆ పాయింట్లో వేయాలా, ఎక్కడంటే అక్కడ వేయకుండా ప్రజలందరూ కొంచెం డిసిప్లిన్గా డంపింగ్ యార్డు దగ్గరే చెత్తను వేస్తే శానిటేషన్కి ప్రజలు సహకరించిన వారు అవుతారని తెలియజేయండి. రాజంపేట ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రజలందరికీ 24 అవర్స్ అందుబాటులో ఉన్నాం. ఎప్పుడు ఏ టైమైనా నాకు ఫోన్ చేయొచ్చు. అలానే ప్రజలు కూడా తమ సమస్యలకు నాకు 24 అవర్స్ ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నాను, వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరిస్తాను. ముఖ్యంగా ఒక్కసారి ప్రజలు కూడా రాత్రి 9 గంటలకు 10 గంటలప్పుడు కానీ అలానే ఎర్లీగా కానీ నాకు ఫోన్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అలా చేసిన భవిష్యత్తులో కూడా ప్రజలు ఎప్పుడైనా శానిటేషన్ విషయం కానీ, త్రాగునీటి విషయం కానీ, అలానే ఇతర డాగ్స్ కానీ, పందుల విషయం కానీ నాకు చేసిన వెంటనే ఆ ఇష్యూ నేను చాలా వరకు వాట్సాప్ ఫేస్ మీద పరిష్కరిస్తున్నాను. ఇక భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ నేను అందుబాటులో ఉండి ఎల్లవేళలా సేవలు చేస్తానని ఇందుమూలంగా అందరికీ తమ నిర్ణయించుకోవడం